కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్ ఇంద్రనగర్ కాలనీ సరిహద్దుల్లో అగ్ని ప్రమాదం జరిగింది. నిరుపేదల గుడిసెలను వారి కష్టార్జితాన్ని అగ్ని ప్రమాదం బూడిద చేసింది. ఉదయం ఒక గుడిసెలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న 20 గుడిసెలకు అంటుకున్నాయి. కరీంనగర్ అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. కరీంనగర్ ఆదర్శ్ నగర్ సమీపంలోని ఇందిరానగర్ మురికివాడలో కొద్దిసేపటి క్రితం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూడొచ్చు. మొత్తం దాదాపు 20 గుడిసెలు పూర్తిగా అగ్నికి ఆహుతం అయిపోయినాయి. ఇంకా ఫైర్ సిబ్బంది చివరి స్థాయి మంటల్ని ఆర్పుతున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం మంటలకు ఆహుతైన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద సిలిండర్లు అన్నీ కూడా పేలి లేచి వచ్చి చాలా భయానకమైన వాతావరణాన్ని సృష్టించాయి. ఒక ఇంట్లో వెలిగించిన దీపం, దేవుడి దగ్గర వెలిగించిన దీపం ఈ ప్రమాదానికి కారణమైనట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మొత్తం ఇక్కడ ఉన్న నివాసం ఉన్న వాళ్ళంతా కూడా చాలామంది నిరుపేదలు, వివిధ రకాల కూలీ పనులు చేసుకుని బతికే వాళ్ళ నివాసాలన్నీ అగ్గికి బూడిదైపోయాయని చూడొచ్చు. ఒక్కొక్క ఇంట్లో ఒక్క సామాను కూడా మిగిలేదు. బిందెలు, తర్వాత స్టవ్లు, తర్వాత ఇంట్లో ఉండే బియ్యం లాంటి నిత్యావసర సరుకులు అన్నీ కూడా పూర్తిగా కాలిపోయినాయి. ప్రమాదం ఏ స్థాయిలో ఉంది అంటే అక్కడ పేలిన సిలిండర్కు సంబంధించిన శిథిలాలు ఇప్పుడు మనం నిల్చున్న భవనం మీదకి వచ్చి ఇక్కడ ఒక స్టవ్కు సంబంధించిన పైన పార్ట్ కూడా ఇక్కడికి ఎగిరిపడింది. అంటే ఈ కాలనీ వాసులు ఎంత ఇబ్బంది పడదో చూడొచ్చు. ఇప్పటికీ దీనికి సంబంధించిన హీట్ మనం కనిపిస్తూ ఉంది. దీన్ని ముట్టుకుంటే ఇక్కడ హీట్ కనిపిస్తూ ఉంది. ఇట్లా ఇంత దూరం వచ్చి ఎగిరిపడింది. ప్రమాదం ఎలా జరిగిందని తెలుసుకునేందుకు కొంతమంది స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు. సార్, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఉన్నారు. సార్, ఏంది ప్రమాదం, ఎట్లా జరిగింది? ఇక్కడ మీకు తెలిసినంత వరకు ఏముంది? ఇక్కడ దాదాపు 10:40 టైంలో సడన్గా అక్కడి నుంచి వెళ్ళి మంటలు లేచినాయి. పొగ చూడగానే మేము ఉరికొచ్చాం. ఇక్కడ చౌరస్తా మీద ఉన్నట్టు ఉరికొచ్చి చూసి ఫైర్ స్టేషన్ కూడా ఫోన్ చేసినాం. వీళ్ళందరూ అదృష్టం ఏంటంటే ఎవరు లేరు ఇక్కడ. వీళ్ళందరూ సమ్మక్క జాతర పోయినారు. వీళ్ళంతా పాపం వీళ్ళు అందరూ రోజు కూలీ చేసుకుంటూ బతుకుంటూ దాదాపు ఒక 50 గుడిసెలు ఇలా వాళ్ళంతా ఇంట్లో ఉంటే ప్రాణ నష్టం జరిగేది అనుకుంటా. బాగా ప్రాణ నష్టం వాళ్ళు ఇంట్లో ఉండేది ఉంటే మాత్రం దాదాపు 100 మందికి మాత్రం చనిపోదు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, తర్వాత మేయర్ కూడా వచ్చారు. సార్, చాలా పెద్ద ప్రమాదం జరిగింది. దీన్ని మీరు ఎట్లా వీళ్ళని ఆదుకోబోతున్నారు? చాలా బాధాకరము. డెఫినెట్గా ప్రభుత్వ పరంగా డిమాండ్ చేస్తాము. మేము కూడా ఇప్పుడే వచ్చినాము. సమ్మక్కకు పోయేటప్పుడు వాళ్ళు మన దీపం పెట్టి మొత్తం ప్రమాదం జరగకూడదు జరిగింది. మనకు ముఖ్యంగా శుభ పరిణామం ఏంటంటే ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు, ఆలోచన జరిగింది. డెఫినెట్గా వాళ్ళు ఆదుకుంటాం. వాళ్ళు నిరుపేదలు, డైలీ లేబర్ వాళ్ళు డెఫినెట్ ఆదుకునే ప్రయత్నం చేస్తాం. మా పార్టీ పరంగా ఆదుకుంటాము. ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. ఇమీడియట్గా కలెక్టర్ గారు ఇప్పుడు మేము కలుస్తాము. కనీసం ఇమీడియట్ రిలీఫ్ కోసం కూడా కలెక్టర్ గారు ఒక మినిమం ₹1,00,000 ఎక్స్ప్రెస్ ఇప్పుడు ఇమీడియట్ ఇవ్వమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఇది ఒక గుణపాఠం అనుకోవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల ఇట్లాంటి గుడిసెలున్నాయి, ఖాళీ స్థలాల్లో వేసుకొని నివసిస్తున్న వాళ్ళకు కనీస ప్రొటెక్షన్ లేదు. దీన్ని ఒక గుణపాఠంగా తీసుకొని మిగతా వాటి మీద ఎట్లా చర్యలు తీసుకుంటాం? మేము ఇప్పుడు ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే డబుల్ డ్రైవ్ కాంప్యూటర్ చేస్తావో వీళ్ళందరూ ఇంకా పక్కాగా ఇచ్చే ఏర్పాటు చేయండి. ఈ గుడిసెలలో టెంపరీ గుడిసెలలో ఇప్పటికే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఇమీడియట్గా ఫస్ట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి, పక్కా గృహాలు ఇచ్చేదానికి ఏర్పాటు చేయమని చెప్పండి. అదేవిధంగా ఇప్పుడు మనకు చూడవచ్చు, మనకు మున్సిపాలిటీ సంబంధించి కూడా ట్యాంకర్లు పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. మేయర్ వచ్చారు. మీకు తెలిసిన వెంటనే ఎట్లాంటి సహాయ చర్యలు చేపట్టారు? మాకు తెలిసిన వెంటనే ఇమీడియట్గా మా పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే కరీంనగర్లో ఉన్న వాటర్ ట్యాంకర్స్ మున్సిపల్ కార్పొరేషన్ నేను కూడా పంపించడం జరిగింది. వెంటనే ఫస్ట్ మంటలు ఆర్పాలి, మంటలు స్ప్రెడ్ కాకుండా చూడాలి, ఎవరికి కూడా ప్రాణ నష్టం కానీ ఇలాంటి ఇబ్బంది చేయకుండా చూడాలని చెప్పి అనుకున్నాం. నేను, మా మాజీ మంత్రి ఎమ్మెల్యే గారు కమలాకర్ గారు, మా కార్పొరేటర్స్ అందరూ కూడా సహాయ కార్యక్రమాలు నిమగ్నమైనారు. ఇట్లాంటి స్లమ్ కాలనీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? ఎన్ని ఉన్నాయి మీరు గుర్తించారు? దాదాపుగా చాలా చోట్ల కూడా ఇప్పుడు డెవలప్మెంట్ వర్క్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి చాలా మంది లేబర్, మైగ్రేటెడ్ లేబర్ వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ కావచ్చు, బుట్రారం కాలనీ కావచ్చు, మనకు కోతిరాంపులో ఎక్కడెక్కడ శివారు ప్రాంతాలను ఓపెన్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ప్రైవేట్ ల్యాండ్స్ వీళ్ళు రెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఆ ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ కూడా మేము కొంచెం కంట్రోల్ చేసి వారికి తగిన చర్యలు తీసుకుని, రక్షణ చర్యలు తీసుకొని, కిరాయి తీసుకోవడం కాకుండా రక్షణ చర్యలు తీసుకునే విధంగా కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తాం. గుడిసెలో ఉన్న మహిళ మనతో పడ్డారు. అమ్మ, ఎంతమంది ఉంటారు ఇక్కడ నివాసం? చాలా మందే ఉంటారు. ఇలా ఏం పని చేసుకుంటారు? ఒడ్రోళ్ళం మేము. ఎట్లా జరిగిందమ్మా? మీకు ఎవరింట్లో జరిగింది? తెలియదు. అందరం తీర్థాల పోతామని పోయిరు. మరి ఎక్కడోళ్ళు అక్కడ పోయారు కానీ ఎట్లా జరిగింది తెలియదు. ఏం జరిగిందో తెలియదు మాకు. ఏమేమి కాలిపోయినాయి? అన్ని బంగారం, పైసలు అన్నీ ఉన్నాయి. అలా బట్టలు, కాంచలు అన్నీ ఉన్నాయి. మాకు ఏం ఉన్నాయి. ఒక్కొక్కరి ఇంట్లో 10,000 దాకా ఉన్నాయి. బాగానే బంగారం కూడా ఉన్నది. ఎంత అయినా తెలియదు కదా ఒకరి ఇంట్లో ఎంత ఉంటాయి. ఘోర ప్రమాదానికి సంబంధించి ఎట్లా విలువైన వస్తువులు కాలిపోయినాయి చూడొచ్చు. మన కుప్పలు తిప్పలుగా, బోళ్ళ గంపలు ఇవన్నీ పడిపోయినాయి. ఇక్కడ సంబంధించిన ఒక బాధితురాలు కన్నీరు మున్నీరుగా రోధిస్తుంది. ఏమేమి పోయినాయమ్మా? మీ ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మేము 2 పిల్లలు, మేము భర్త. ఏమేమి కలిపినాయమ్మా? మాది 3 లక్షల బంగారం కూడా పోయినట్టుంది. అమ్మ, ఆడబెట్టినాయో బీరాలు పెట్టినా
పేరమ్మా మీదే ఇక్కడ ఇల్లు మీరేనా వీరంతా ఇప్పుడు ఇక్కడ ఇదంతా చూడొచ్చు మనకు చాలా సామాగ్రి అంతా కాలిపోయింది ఇంకా నిప్పులు ఉండడంతో వాటిని లోపల ఏమాత్రం నిప్పుల వాళ్ళని కూడా ఆర్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి మనకు ఓవరాల్గానైతే తీవ్ర ఆస్తి నష్టం నిరుపేదలు ప్రతిరోజు కూలీనాలు చేసుకొని సంపాదించుకున్న సొమ్ము వాళ్ళ అంతో ఇంతో దాదాపు ప్రతి ఒక్కరి మెడల్లో పుస్తక తాడవలో చిన్న చిన్న బంగారం ఉంటే కూడా అవి మొత్తం ధ్వంసమైనాయి అక్కడ బీరువాతో సహా కాలిపోయినాయి కొంతమందికి సంబంధించిన వాళ్ళ సామాగ్రి కావచ్చు జనరేటర్లు కూడా వీళ్ళు కూలీ పనులకు ఉపయోగించే సామాగ్రి కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది ఓవరాల్గానైతే తీవ్ర నష్టం జరిగింది ఇటు ఫైర్ ఇంజన్లతో పాటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన వాటర్ ట్యాంకులతోటి ప్రమాదాన్ని అయితే అదుపులోకి తెచ్చినప్పటికీ వీళ్ళకు అంతులోని నష్టం జరిగింది వాళ్ళని ప్రభుత్వం ఎట్లా ఆదుకుంటుందన్నది వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్ V6 న్యూస్ కరీంనగర్ నుంచి